అంటూ పార్టీ అవును మంచి ప్రభంజనం వచ్చింది. అవును ఇంకా ఈయనని ఇక్కడ కళ్ళెం వేయాలంటే ఏం చేయాలి? యాంటీ ఇన్కంబెన్సీ చీలకుండా చూడాలి. ఎస్ ఆ 1.8 ఓట్లు డిఫరెన్స్ వచ్చినాయి అని అంటే బీజేపీ చాలా స్థానాలలో పోటీ ఇవ్వలేకపోవడం, ఇవ్వగలిగే అవకాశం ఉండి. ఈ మాట బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా మీరు చెప్పింది? ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎస్ అంటే కొన్ని కుట్రలు అందరికీ అర్థం కావు. ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నప్పుడు ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచిద్దాం. అవును నిజమే. ఏ పార్టీలోకి పోయారు ఆ టైంలో కిషోర్ గారు? ఒక 1 year బిఫోరు కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తివాదులు, టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తివాదులు ఎటువైపు వెళ్ళారు? అందరు బీజేపీ దిక్కిపోయారు. మొత్తం అంతా బీజేపీ. వివేక్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఒక పేపరు, ఒక ఛానలు, తర్వాత టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్లలో ఆ కుటుంబం ఒకటి. అవును ఆయనకి ఏం తక్కువైందని కాంగ్రెస్ నుంచి ఆయన పోయి బీజేపీలో చేరాడు. ఎంతోమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి అక్కడ ఇమ్మడలేక మళ్ళీ బీజేపీలో పోయారు. ఎందుకు అంటే బండి సంజయ్ ఒక హోప్ ఇచ్చాడు. ఎస్ ఎక్కడ పోయినా విపరీతంగా జనాదరణ, తను లేస్తున్నాడు, పార్టీ లేపుతున్నాడు, చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు, వెనకాల మోడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎస్ సో బీజేపీ లేస్తుంది. టీఆర్ఎస్కు చెక్కు పెట్టగలిగేది బీజేపీ. ఇది అరుణ కుటుంబం ఏమన్నా బీజేపీలో ఉందా? ఎస్ కరెక్ట్. గద్వాల సమరసింహారెడ్డి తండ్రి ఉన్నప్పటి నుంచి అది కాంగ్రెస్ ఫ్యామిలీ. ఎస్ కాంగ్రెస్లో వాళ్ళకి ఏం తక్కువైంది? ఎన్నోసార్లు మంత్రి పదవులు. చెన్నారెడ్డి అమెరికా పోతే సమరసింహారెడ్డి డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహించాడు 90s కంటే ముందు, 88, 89లో. అవును అంటే సమరసింహారెడ్డి కొంచెం తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక కాంగ్రెస్ ఫ్యామిలీ. అది ఏం తక్కువ ఉందని ఆమె బీజేపీలో పోయింది. అంటే ఒక హోపు ఆ టైంలో బీజేపీ ఒక హోప్ ఇచ్చింది. ఈ పార్టీ లేస్తున్నది, ఈ పార్టీ టీఆర్ఎస్కు చెక్ పెట్టగలుగుతుంది. ఆ స్థాయిలో ఉన్నదాన్ని ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వెనక్కి లాగాడు అంటే రియాలిటీ ఏంది అని అంటే సర్వేలు చేయించారు. ఇక్కడే మాదాపూర్లో ఒక ఆఫీస్ పెట్టి 300 మందిని పెట్టి ప్రతి వారం సర్వే రిపోర్ట్స్ తీసుకున్నారు. వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 35 నుంచి 45 స్థానాలలో మాత్రమే మనం పోటీ ఇవ్వగలుగుతున్నాము ఫర్ వేరియస్ రీజన్స్. ఓకే మిగిలిన కాడ పార్టీ లేవడం లేదు, బలమైన నాయకత్వం లేదు. మోడీ ఏం ఆలోచించాడు? 45 స్థానాల్లో కనుక మనం పోటీ చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఎస్ అంటే ఇట్లాగా అధికారంలోకి మనం రావట్లేదు. చంద్రశేఖరరావు ఎందుకు రానియాలి? బిఎల్ సంతోష్ లాంటి వాడి మీద కేసు పెట్టాడు కదా, చాలా అఫెండ్ అయ్యారు. అదే ఆయన ఒక రకంగా ప్రధానమంత్రికి ఆర్ఎస్ఎస్ తరఫున ఆదేశాలు జారీ చేసే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయనను టచ్ చేయడం అనేది కేసీఆర్కి సరిదిద్దుకోలేని ఒక తప్పుగా మిగిలిపోతుంది ఆయన జీవితంలో. ఎందుకంటే ఈ మొత్తం టీఆర్ఎస్ ఫాల్కి 10-15 కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైన సంతోష్ వ్యవహారం మాత్రం చాలా మొట్టమొదటి కారణం. తర్వాత దీన్ని జాతీయ పార్టీగా డిక్లేర్ చేయడం, మోడీని ఛాలెంజ్ చేయడం, మోడీని అవమానపరచడం. నేను లాస్ట్ టైం మీతో వచ్చినప్పుడు అడిగా, అటు కాంగ్రెస్తోనూ దూరమే, ఇటు బీజేపీతోనూ దూరమే, ఏ రకంగా మీరు అసలు వెళ్దామని అనుకుని ఎన్నికల్లో పోటీ చేశారు, అదే దెబ్బ కొట్టింది కదా అంటే. రెండే జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలకు తప్పదిగా ఎవరితోనో ఒకరితోనూ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ వైఎస్ జగన్ కూడా వచ్చింది కదా, చాలా మందికి వచ్చింది. అది స్టాలిన్కి వచ్చింది. తర్వాత స్టాలిన్ అంటే కాంగ్రెస్ దిక్కు మళ్ళీ మొగ్గు చూపెట్టాడు. కొన్ని పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, మళ్ళీ పోయింది, మళ్ళీ కాంగ్రెస్ కూటమిలో కలిసింది. ఒరిస్సా పట్నాయక్ ఇద్దరికి దూరంగా ఉండి అతను కూడా సేమ్ కేసీఆర్ లాగా, సేమ్ జగన్ కానీ నవీన్ పట్నాయక్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇద్దరికి దూరం ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వీళ్ళంతా. సరే వీళ్ళు ఈ రాజకీయాలలో ఎప్పుడు కూడా మనకు అడ్వాంటేజ్ చూసుకోవాలి. శాశ్వత